సిటీ ఎట్లా ఉంటుంది? ఈ 7-Eleven షాప్ అనేది దాదాపు థాయిలాండ్లో 1,00,000 షాపులు ఉంటాయి. ఇక్కడ జనరల్ స్టోర్స్ లాంటివి ఏముండవు. ఓన్లీ 7-Eleven ఈజ్ అ సూపర్ మార్కెట్ విచ్ we can get everything till మందు, బియర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి దాంట్లో. సో 7-Eleven is the dangerous shop here. పట్టయా సో చూడండి, సిటీలో ట్రాఫిక్ మధ్యలో, రోడ్ల మధ్యలో ఎంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారో. ఒకటి మాత్రం మనం నిజంగా ఆశ్చర్యపోవచ్చు, రోడ్స్ మాత్రం చాలా క్లీన్, అంటే చాలా క్లీన్ ఉన్నాయి. అబ్బా, మెచ్చుకోవచ్చు దానికి థాయిలాండ్. సో రోడ్డు వాటర్ స్టాగ్నెంట్ కాకుండా రోడ్ల మీద మ్యాన్ హోల్స్ కానీ ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ మ్యాన్యువల్స్. అది కూడా లియో అని బోర్డు ఉంది కదా. లియో అనేది ఇక్కడ ఒక బ్రాండ్ అండి, బియర్ బ్రాండ్. లియో టైగర్ బియర్ బ్రాండ్ అన్నమాట లియో. అందరూ ఇంకా బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఈ ఒక్కరోజు బ్యాంకాక్ హాస్పిటల్ చూడండి. హాస్పిటల్స్ చాలా రేర్ గా ఉంటాయి. ఉన్న దాంట్లో కూడా ఇది చాలా ఎత్తైన భవన్ లాగా కట్టాడు. సో ఏదైనా ఇది క్రేజీ చేశారు. బ్యాంకాక్ హాస్పిటల్. చూడండి, మెక్డొనాల్డ్స్ అండి. మెక్డొనాల్డ్స్ అక్రాస్ ద వరల్డ్ ఉంటుంది. సో ఒక 10 years బ్యాక్ నేను ఈ మెక్డొనాల్డ్స్ లో, అంటే హైదరాబాద్ GMR ఎయిర్పోర్ట్ లో వర్క్ చేశాను. సో దీంట్లో వర్క్ ఎక్స్పీరియన్స్ నాకు బాగా లైఫ్ నిచ్చింది. సో మెక్డొనాల్డ్స్ ఇట్స్ బర్గర్ పాయింట్. అక్రాస్ ద వరల్డ్ ఇలా స్టోర్స్ ఉంటాయి. సైట్ సీయింగ్ వచ్చాము. సో బస్ అయితే ఆగింది. సో వీఆర్ గెటింగ్ డౌన్. వి ఆల్ ఆర్ అప్రాక్సిమేట్లీ 95 members వచ్చామండి ట్రిప్కి. రియల్ ఎస్టేట్ లేదు అని కాదు, రియల్ ఎస్టేట్ ఉంది, అది కూడా జేబీలో ఉంది. ఇది మెక్డొనాల్డ్స్ అండి. ఇదే నేను చెప్పింది ఇందాక. ఇది అక్రాస్ ద వరల్డ్ చాలా స్టోర్స్ ఉంటాయి. సో ఎయిర్పోర్ట్, GMR ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో నేను ఒక 5 years దీంట్లో వర్క్ చేసిన. సో ఇక్కడే నేను నేర్చుకున్న స్కిల్స్, టాలెంట్, టాకింగ్, అదే నాకు ఇప్పుడు నా రియల్ ఎస్టేట్లో పనిచేస్తుంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్ మెక్డొనాల్డ్స్ స్టోర్. థ్యాంక్ యూ. సో ఇది మినీ శ్యామ్ అంట. మినీ శ్యామ్ పట్టాయాలో ఉంది. దిస్ ఇస్ మినీ శ్యామ్. ఇక మీద కనిపిస్తున్నాడు కదా రాజు, ఇతనే థాయిలాండ్కి రాజు. ఇక్కడ రాజుల పరిపాలన ఉంటుంది. సో ఈ కంట్రీ అంతా క్లీన్గా ఉంది, కరప్షన్ లేకుండా ఉంది అంటే దానికి రీజను ఇక్కడ ఏది కూడా ఒక పాలిటీషియన్స్ ఉండదు, పాలిటిక్స్ ఉండదు, ఓన్లీ కింగ్స్ పాలన అండి. షీ ఈజ్ అవర్ గైడ్ అట్ పట్టాయా. దిస్ ఈజ్ ద సెకండ్ ట్రిప్ విత్ హర్. థ్యాంక్ యూ జారా. ఇక్కడ ఈ మినీ శ్యామ్లో అందరికీ గొడుగులు ఇస్తారన్నమాట. గొడుగులు ఎందుకంటే ఇక్కడ ఎండ బాగా ఎక్కువ ఉంటుంది. సో మనం ఇండియన్స్ ముందే బ్లాక్ ఉంటాము, ఈ ఎండ వల్ల ఇంకా ఎక్కువ బ్లాక్ అవుతామని చెప్పి వాళ్ళు సేఫ్టీ కోసం గొడుగులు అయితే అందరికి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక చిన్న మినీ ఈఫిల్ టవర్ అయితే ఇక్కడ సెటప్ వేశారు. సో ఇది మినీ శ్యామ్ అంట పట్టాయాలో. ఒక చిన్న టూరిస్ట్ ప్లేస్ లాంటిది. సో మన వాళ్ళందరూ గొడుగు పట్టుకొని బయటకు అయితే సిద్ధమైపోయారు. సో మన ఇండియన్స్కి ఫోటోగ్రఫీ పిచ్చి ఎక్కువ కాబట్టి ఎడబడితే ఆడ ఫోటోలు దిగుతూనే ఉంటారు. సో మినీ శ్యామ్ అంటారు, మినీ యూరోప్ అంటారు, ఇంకేదో అంటారు. చూడండి ఫోటోలు ఎట్లా క్యాప్చర్ చేసుకుంటున్నారో. సో చిన్న గొడుగులు అండి, ఎండకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. వీళ్ళ పద్ధతులు, వీళ్ళ ఆచారాలు చాలా బాగున్నాయి. ఇక్కడంతా 7 wonders అనేది సెటప్ చేశారండి. ఇదైతే ఇండియా గేట్కి ఇలా సెటప్ చేశారు. అది వెనుకకు వచ్చేసి ప్యారిస్ ఈఫిల్ టవర్. సో మొత్తం 7 wonders దే హ్యావ్ ప్రొవైడెడ్ సెట్ హియర్. సో ఆస్ట్రేలియాలో మనం ఒక బిల్డింగ్ చూస్తాం కదా, ప్లేట్స్ టైప్ బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ సెటప్ అండి ఇది. సో ఇది కూడా ఒక వండరే.
ఇది వాల్ ఆఫ్ చైనా. దిస్ ఈస్ వాల్ ఆఫ్ చైనా. సో వాల్ ఆఫ్ చైనా కూడా ఒక వండరే, 7th వండర్లో 7 వండర్స్లో ఒక వండర్ కాబట్టి సో ఇట్స్ వాల్ ఆఫ్ చైనా. సో మనకు ఇది కూడా ఒక సెటప్ చేశారు. దీన్ని ఏమంటారు నాకు కూడా ఐడియా లేదు. జీసస్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది కూడా ఇంకో అద్భుతం అండి. వీళ్ళు మినీ ట్రైన్ అని చెప్పి ట్రాక్ మినీ శ్యామ్ దగ్గర మొత్తం ఇలా ట్రైన్ అయితే సెటప్ చేశారు. సో దీన్ని మినీ ట్రైన్ అంట. 80 బాట్స్ అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీ చూసుకుంటే 250 రూపాయలు. సో ఇట్స్ మినీ ట్రైన్. ఇలా ఇక్కడ కూర్చుంటే తీసుకెళ్ళి మొత్తం చూపించుకొస్తుంది అన్నమాట మినీ ట్రైన్. ఇగో ఇక్కడ ఒక కేబుల్ బ్రిడ్జ్ అయితే సెటప్ చేశారు ఈ విధంగా. ఇట్స్ ఎ కేబుల్ బ్రిడ్జ్. సో వెహికల్స్ని కూడా దాని మీద మూవ్ అవుతున్నట్టు వాళ్ళు సెటప్ చేశారు. కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట ఇది. కార్స్, ట్రక్స్ వెళ్తున్నాయి. సో ఇది చూసారా 2025. మనం ఏడున్నాం 2025 ఇయర్లో ఉన్నాం మనం. ఓకే, ఎయిర్పోర్ట్ సెటప్ కూడా చేశారండి. ఎయిర్పోర్ట్ సేమ్ మన రామోజీ ఫిలిం సిటీలో ఎలా సెటప్స్ ఉంటాయో ఎయిర్పోర్ట్కి సంబంధించిన సెటప్ కూడా వీళ్ళు వేశారు. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మినీ శ్యామ్ అండి అట్ పటాయా, థాయిలాండ్. సో జీవితంలో ఎప్పటికైనా వెల్త్ రెండు కావాలనుకుంటే ట్రావెలింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. మనీ సంపాదిస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. నో మనీ నో ఫన్నీ. థ్యాంక్ యూ.